ఆపరేషన్ సింధూర్ ను ప్రధాని మోడీ పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 9 ప్రాంతాలను టార్గెట్ చేసిన భారత ఆర్మీ పాకిస్తాన్ లోని 4 ప్రాంతాలను టార్గెట్ చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 5 ప్రాంతాలని ఆర్మీ టార్గెట్ చేసింది. ముజఫరాబాద్, కొట్లీ, భీంబార్, గుల్పూర్, మురిడ్ కే, బహావల్పూర్, సియాల్కోట్, చామ్ అమ్రూ ప్రాంతాలు టార్గెట్ గా భారత్ విరుచుకుపడ్డాయి. త్రివిధ దళాల సమన్వయంతో ఆపరేషన్ సింధూర్ చేపట్టగా పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ కౌంటర్ తీర్చుకుంటోంది. मत करा के अंदर ये नुकसान है। ఆపరేషన్ సింధూర్ ను మోడీ పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 9 ప్రాంతాలను టార్గెట్ చేసిన భారత ఆర్మీ పాకిస్తాన్ లోని 4 ప్రాంతాలను టార్గెట్ చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 5 ప్రాంతాలని ఆర్మీ టార్గెట్ చేసింది. ముజఫరాబాద్, కోట్లీ, భీంబార్, గుల్పూర్, మురిడ్ కే, బహవల్పూర్, సియాల్కోట్, చాక్ అమ్రూ ప్రాంతాలు టార్గెట్ గా భారత్ విరుచుకుపడుతోంది. త్రివిధ దళాల సమన్వయంతో ఆపరేషన్ సింధూర్ చేపట్టగా పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ కౌంటర్ తీర్చుకుంటోంది. ఇక ఈ అంశానికి సంబంధించి ఇంకా పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, ఇప్పుడు పాకిస్తాన్ అంటే భారత్ మెరుపుదాడులు చేయడంతో దాదాపు అంటే పాకిస్తాన్ కూడా రగిలిపోతున్న పరిస్థితి. అంటే ప్రతీకార చర్య తీసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో మీరు మౌనంగా ఉంటేనే బెటర్ అనేటట్టుగా పాకిస్తాన్ కు సూచన ప్రాయంగా ఒక నేడు జరిగినటువంటి ఉగ్ర దాడి అయితే స్థావరాలను అయితే లేపేశారు. 9 ఉగ్ర స్థావరాలను లేపేశారు. మరి అదొక సూచిక అనుకోవచ్చు. మరి ఇలాంటి సమయంలో కూడా మౌనం పాటించాలని అవసరం ఉంటుంది. సో ఇదంతా కూడా ప్రధానమంత్రి మోడీ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా విమానయాలను కూడా నిలిపివేయాలని సూచన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ బార్డర్ పడుతా అంటే సైనికులంతా కూడా కాల్పులు చర్యలు జరుపుతూనే ఉన్నారు. దానికి ప్రతీకారంగా భారత సైనికులు కాల్పు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ పహల్గామ్ అంటే మొత్తం న్యాయం జరిగిందన్నట్టుగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ పహల్గామ్ బాధితులను చట్టం ముందు నిలబెడతామని చెప్తున్నారు. మరి ఈ ఉగ్రదాడుల ప్రణాళిక అంచనా వేస్తూ మొత్తంగా వాళ్ళ మౌలిక సదుపాయాలు లక్ష్యంగా చేసుకొని అంటే వాళ్ళకి ఎక్కడి నుంచి స్టోర్స్ వస్తుంది, ఎవరు వాళ్ళు పెంచుతుంది, ఇవన్నీ ప్రపంచానికి తెలుసు. వాటిని టార్గెట్ చేసుకొని నేను భారత ప్రభుత్వం అయితే అంటే భారత వైమానిక సైనికులు కూడా ఈ సంయుక్తంగా వీరిపైన దాడి చేయడం మనం చూసాం. మొత్తానికి 9 స్థావరాల పైన దాడి చేశారు. 10,00,000 సంఖ్యలో అంటే పెద్ద సంఖ్యలోనే ఉగ్రవాదులు హతమయ్యారు. దాదాపు 10 సంఖ్యలో మాత్రమే గాయాల జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి వాళ్ళకు ఆ వైద్యం ఎవరు అందిస్తారు దీన్ని బట్టి తెలుస్తుంది అంటే ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు ఎవరు. సో మొత్తానికి ప్రధానమంత్రి అయితే ప్రత్యక్షంగా ఇదన్నీ కూడా పర్యవేక్షణ పరిస్థితి కనిపించింది. మొత్తానికి నేడు అంటే ఉగ్ర స్థావరాలపై దాడి చేసినట్టు ఇప్పటికీ అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈ కూడా సమాచారం అయితే అందించారు. ఈ మెరుపు దాడుల పైన అంటే వాషింగ్టన్ డీసీలో భారత ఎంబసీ ప్రకటన కూడా చేసింది. మొత్తానికి ఈ పాకిస్తాన్ ఇలాంటి సమయంలో మౌనంగా ఉంటేనే బెటర్ అనేటటువంటి ఒక విషయం అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీపిక, ఏదేమైనా సరే పాక్ ఉగ్ర స్థావరాలు మాత్రమే టార్గెట్ చేశామని పదే మనం చెప్తూనే ఉన్నాం. కానీ పాకిస్తాన్ మాత్రం అది కాకుండా మా పైన దాడి దీనికి ప్రతీకార చర్య తీసుకుంటామని ఒక మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం చూస్తున్నాం. అతనికి ఇది ఒక సక్సెస్ అని చెప్పొచ్చు. పాకిస్తాన్ పైన ఒక పట్టు సాధించామని చెప్పొచ్చు. కేవలం ఉగ్రవాదులు టార్గెట్ చేశాం. మరి ఎల్ఓసి దగ్గర ఇప్పటికే ఆ పాక్ సైనికులు కూడా అంటే ఆ తీరం ఏమంటే బార్డర్ వెంట కూడా వాళ్ళు కాల్పులు వైపు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎందుకు వాళ్ళు అంటే ఉగ్రవాదులు దాడి చేస్తే వాళ్ళు ఎందుకు రెచ్చిపోతున్నారు అర్థం కాని పరిస్థితి అని ఆ ప్రపంచం అంతా కూడా గమనిస్తూనే ఉంది. ఇప్పటికే ప్రపంచ దేశాలకు కూడా స్వయంగా భారతే చెప్పేసింది మేము ఉగ్ర స్థావరాలపైన దాడి చేశాం, ఉగ్రవాదులను నీలమట్ట చేయడానికి చాలా వరకు విజయవంతం అయ్యామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ కవింపు చర్యలు పాల్పడడం కావచ్చు, పాకిస్తాన్ తూటాలు ఎక్కుపెట్టడం కావచ్చు, మరి ఇదంతా కూడా ప్రతీకార చర్య అని దాన్ని భావించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఆశాస్పదంగా భావించవచ్చు. మరి మొత్తానికి మేము విజయవంతం అయ్యాం అనేటట్టుగా అంటే దెబ్బకు దెబ్బ తీసామని దీన్ని అనుకోవద్దు. ఎందుకంటే కేవలం హిందువులను టార్గెట్ చేసి మహిళల నుదుటిన సింధూరం తుడిచేశారు కాబట్టి దీన్ని దెబ్బకు దెబ్బ అని కూడా ఎక్కడ భావించకూడని పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఉగ్రవాదులు ఏ ఉగ్రవాదులు అయితే ఇక్కడికి వచ్చి మరి హిందువులను టార్గెట్ చేసి చంపారో మరి దానికి మాత్రం ప్రతీకారం చేసిన ఉగ్రవాదాన్ని నిలబట్ట చేయడంలో మాత్రం ప్రపంచ దేశాలకు ఇదొక శుభసూచిక. ప్రపంచ దేశాలకు అన్నిటికి కూడా మేము ఒక ఆద్యం పోషం ఆరంభం చేసాము ఉగ్రవాదాలు నిలబట్టడం చేయడంలో అనేటువంటిది అంటే ఒక తలనొప్పిగా ప్రపంచ దేశాలన్నిటి కూడా ఒక తలనొప్పిగా ఉన్నటువంటి ఉగ్రవాదాలు నిలబట్టడం చేయడంలో భారత్ ముందడుగు వేసింది. మరి దీనికి ప్రపంచ దేశాలన్నీ కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం మా పైన దాడి అంటే వాళ్ళు క్లైమ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మా పైన దాడి అంటే మేము ఉగ్రవాదులమని ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్పగానే చెప్తున్నట్టు కూడా భావించాలన్న అవసరం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ అయితే సక్సెస్ అయిందని చెప్పొచ్చు. దీపిక, మహేందర్,
పాకిస్తాన్ నుంచి తిరిగి దాడి చేసే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మరి భారత్ చూసుకుంటే మాక్ డ్రిల్స్ నిర్వహించడం గానీ మందు పాత్రలను ఏర్పాటు చేయడం గానీ ఇవన్నీ చూస్తే మనం ఎలా చూడొచ్చు ఇదంతా? అంటే పాకిస్తాన్ ఏదైతే ఇది అంటుందో మేము ప్రతీకార చర్య తీసుకోవడం సమయం చూసి దెబ్బ కొడతామని వారు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ సమయం చూసుకొని వారు ఏదానికి అంటే దాడి చేయాలన్నా కూడా అంతటి శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్ దగ్గర లేవని మరోసారి కూడా మనం మాట్లాడుకోవచ్చు. మరోవైపు దీనికి అంటే ఇప్పుడు పాకిస్తాన్ భారత్ మధ్య సంయుక్త అంటే ఇలాంటి ఇబ్బందులు జరిగిపోవాలని ట్రంప్ కూడా తను ట్వీట్ చేసిన పరిస్థితి మనం చూసాం. సో ఇలాంటి నేపథ్యంలో ఉగ్రవాదులు దాడి చేస్తే పాకిస్తాన్ తిరిగి భారత్ పైన దాడి చేస్తామనడం ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదన్నట్టుగా ప్రపంచ దేశాలు కూడా ఒక అంటే మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకవేళ పాకిస్తాన్ కనుక అలాంటి దాడి చేయడం కానీ ఇలాంటి అంటే ఏదైనా ఒక కవింపు చర్య చేసినా దాన్ని ఎదుర్కోవడానికి ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కావచ్చు, నావిక దళాలు కావచ్చు, అంటే ఇక్కడ ప్రభుత్వం పూర్తిగా ఇటు త్రివిధ దళాలకు స్వేచ్ఛనిచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది, సైనికులకు స్వేచ్ఛనిచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మన సైనికులను ఎదుర్కోవడం అనేది పాకిస్తాన్ వల్ల కాదు, అంతటి సామర్థ్యం వాళ్ళకు లేదు. అదో పక్క మరి ఉగ్రదాడిని అంటే ఈ రోజు 9 గంటల ప్రాంతంలో వాళ్ళ దేశ ప్రధానమంత్రి కావచ్చు వాళ్ళంతా కూడా ఒక సమావేశం అవుతున్నారని తెలుస్తుంది. మరి ఆ సమావేశంలో వారు అంటే భారత్ నుంచి ఏ రకమైనటువంటి ఇప్పటి వరకు భారత్ నుంచి పాక్ పౌర సమాజం పైన కానీ, భారత ఆర్మీ పైన కానీ, భారత ఆర్థిక లావాదేవీలు అంటే ఆర్థికంగా ఉన్నటువంటి వ్యవస్థల పైన కానీ ఎటువంటి దాడి జరగలేదు. మరి ఈ క్లైమ్ ను వాళ్ళు ఏ రకంగా చేసుకుంటారంటే ఈ దాడిని వాళ్ళు ఏ రకంగా చేసుకుంటారు? ఉగ్రవాదాలు దాడి చేస్తే వాళ్ళు మరి ఉగ్రదాడులను పెంచి పోషిస్తారనే దానికి వాళ్ళు చెప్పేటువంటి విషయం కావచ్చు, వాళ్ళ సమావేశం తర్వాత వచ్చేటువంటి వివరణ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో ఖచ్చితంగా పాకిస్తాన్ కు బుద్ధి చెప్పడంలో భారత్ సక్సెస్ అయింది. ఇంకోసారి భారత్ తో పెట్టుకోకూడదు, పెట్టుకుంటే ఇలాంటివి ఉంటుంది, పెట్టుకోకూడదు అనే ఒక సూచన కూడా ఇండియన్ ఆర్మీ వాళ్ళకు ఇచ్చినట్టుగా కూడా దీన్ని భావించవచ్చు మనం. అంటే మీకు అంత సీన్ లేదు, భారత్ తో ఇంకోసారి పెట్టుకునే ఆలోచన కూడా మీరు విరమించుకోవాలనేటువంటి ఒక సూచన కూడా చేసి వచ్చినట్టుగా ఈ ఆపరేషన్ సింధూర్ ను మనం పరిగణించవచ్చు. ఆ రకంగా మెసేజ్ కూడా పాకిస్తాన్ కి ఇచ్చామని కూడా మనం భావించాల్సిన అవసరం ఉంది. మహేందర్, మరి ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ చేపట్టిన దాడులు కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఉగ్రదాడి అనేది అంటే 9 స్థావరాలు మాత్రమే, జైష్-ఏ-మొహమ్మద్ కావచ్చు, ఐఎస్ఐ కావచ్చు, వీళ్ళు ఏదైతే మద్దతు వస్తుందో కేవలం ఉగ్ర స్థావరాలు మాత్రమే టార్గెట్ చేశారు. 9 స్థావరాలు మాత్రమే. అంటే ఒకవైపు 9 స్థావరాలు నిలబట్టం చేసి 10,000 సంఖ్యలో దాదాపు ఉగ్రవాదం అంతం చేశారు. అంటే ఇంకా మిగిలి ఉన్నటువంటి ఏదైతే ఉగ్రవాదాలు అయితే ఉగ్ర స్థావరాలు కావచ్చు, మొత్తం ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ కు ఇండియాకి ఏదైతే ముప్పు కలిగిస్తున్నారో, ఏ ఉగ్రవాదులు అయితే భారత్ లోకి చొరబడి భారత్ లో ఉన్నటువంటి హిందువులను దాడి చేశారు, అలాంటి ఉగ్రవాదాన్ని మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళని మాత్రమే నీలమట్టం చేసి అంటే భూగర్భంతో తీసివేయడానికి మాత్రమే భారత్ ప్రయత్నిస్తుంది తప్పితే పాకిస్తాన్ పైన యుద్ధం చేయాలనేటువంటి ఆలోచన కూడా ఎలాంటి ఉద్దేశం కూడా లేని పరిస్థితి అనుకోవచ్చు. సో దానికి ఇంకా కూడా కొనసాగే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దానిపైన కూడా ఇంకా అదే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం, యుద్ధం అనివార్యం, ఇంకా తప్పదు అనేటువంటి చూసాం. సో ఒకవైపు యుద్ధం అనివార్యం, ఒకవేళ యుద్ధం చేయాలనుకుంటే సమసూచికలు ఉండాలి. అంటే మనం ఎవరిపైన యుద్ధం చేస్తున్నామో వాళ్ళు మన స్థాయికి తగ్గట్టు ఉండాలి. కానీ ఇక్కడ పాకిస్తాన్ కి అంత సీన్ లేదు, అంత స్థాయి లేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేయడం కేవలం ఏ ఉగ్రవాదులు అయితే భారత్ లో చొరబడ్డారో ఆ ఉగ్రవాదులు మాత్రం నిలబట్టించడం మన బాధ్యత. దెబ్బకు దెబ్బ తీసామని మాత్రమే దీని ఒక పరిగణించాలి. కానీ పాకిస్తాన్ పైన యుద్ధం అనేది మనం ఇంకా అనుకోలేము. ఒకవేళ పాకిస్తాన్ తో యుద్ధం అనుకుంటే ఈ పాటికి మొదలయ్యేదే పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో లేకుండా చేయడానికి కూడా ఎంతో సమయం కూడా పట్టనంటే చూసాం. అంటే అలాంటి వనరులు కావచ్చు వాళ్ళ దగ్గర లేని పరిస్థితి. సో ఖచ్చితంగా భవిష్యత్ అంటే రేపు ఇంకా జరగబోయేటువంటి అంటే సమావేశాలు తర్వాత నీరు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ ఒకవైపు సమరాలు జరుపుకుంటూనే ఉన్నాం మన సైనికులంతా కూడా. మరి నెక్స్ట్ అంటే వైపు పాకిస్తాన్ ఉన్నటువంటి ఆ సమావేశం అంటే మంత్రి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఏం సమాధానం ఇస్తారంటే దీనిపైన ఏం చెప్తారు దానిపైన ఆధారపడి ఉంటుంది భారత్ వాట్ నెక్స్ట్ అనే దానిపై అని భావించవచ్చు. మహేందర్, మరి పాక్ భూభాగంలోకి భారత ఆర్మీ చొచ్చుకెళ్లి అక్కడ ఉగ్రవాదుల్ని చంపేసింది. ఇది స్వయంగా పాక్ ప్రధానియే చెప్పారు. దీంతో ఇండియన్స్ కూడా ఇది మా సత్తా అని గర్వంగా చెప్పుకుంటున్నారు. మరి ఇవాళ చేపట్టే మాక్ డ్రిల్స్ పై అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? భారత్ భూభాగం అంటే వాళ్ళంతా ఉన్నది పాకిస్తాన్ ఆక్రమించిన కేవలం ఆక్రమించిన స్థావరం. భారత్ భూభాగం కానే కాదు, పాక్ ఎప్పుడైనా సరే పాక్ ఆక్రమిత ఎప్పుడైనా సరే కాశ్మీర్ అంతా కూడా భారత్దే.
కాకపోతే ఎక్కడైతే ఉగ్ర స్థావరాలను వాళ్ళు పెంచి పోస్తున్నారో, ఎక్కడైతే భారత్ అనుగుణంగా ఉంటుందని వాళ్ళైతే ఎంచుకున్న ప్రదేశం ఉందో అక్కడ మాత్రమే భారత సైనికులు ఉంది. దీనిపైన పాకిస్తాన్ ఓ వైపు చెప్తూనే ఉంది, అంటే మేము మెరుపు దాడులు చేస్తాం, మా సదనం చేస్తాం, అంటే దాడులు చేస్తామని వాళ్ళు చెప్తున్నారు తప్పితే అంత సీన్ లేదు అక్కడ. కాకపోతే ఈ ఇప్పటికే ద్వైపాక్షిక ఒప్పందాలు కావచ్చు అన్ని రద్దు చేసుకున్నాం. ఇక ఇప్పటికే పాకిస్తాన్ ఆకలితో అలమటిస్తుంది. వాళ్ళ పౌర సమాజాన్ని ఇలా కాపాడుకోవాలి, దాన్ని దృష్టి పెట్టాలి తప్పితే ఉగ్రవాదుల పైన కాదు, ఉగ్రవాదులు పెంచి భారత్ ఏదో పొడి చేస్తామనే దానిపైన దృష్టి సారించకపోవడమే బెటర్ అనేటువంటి ఒక మెసేజ్ అయితే నేను ఇచ్చాం మన భారత సైన్యం అంతా కూడా. సో చూడాలి వాట్ నెక్స్ట్ అనేది. ఇంకా భారత్ నెక్స్ట్ ఏం జరగబోతుంది, మరి ప్రధానమంత్రి ఏం చెప్పబోతున్నారు. ఖచ్చితంగా దీనిపైన ఆయన పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆయన చూస్తూనే ఉన్నారు. ఉదయం అంటే రాత్రి 1:40 నిమిషాల నుండి జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా చూస్తూనే ఉన్నారు. భారత్ సక్సెస్ అయి వచ్చిన తర్వాత జై హింద్ అనేటువంటి మెసేజ్ కూడా మనం చూస్తున్నాం. సో వాట్ నెక్స్ట్ అనేది ఇంకా వేచి చూడాలి. మరి భారత ప్రభుత్వం ఏం చర్య అంటే నెక్స్ట్ ఏం చర్యలు తీసుకోబోతుంది, పాక్ ఏ విధంగా స్పందిస్తుంది, ఆ స్పందనకు ధీటుగా ఎలాంటి సమాధానం చెప్పాలి, వీటన్నిటిపైన అంటే ఎంతో సమయం కాదు, కేవలం కొన్ని నిమిషాల గంటల్లోనే వీటన్నిటిపైన పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ. अगर उन्होंने 4 की याद करेंगे, डेरा मस्ती खाली करवाली भाई। हाँ देखना वाम कैसे आ रही है वहां से। अभी वीडियो कैच होगी नहीं होगी। अगर उन्होंने 4 की याद करेंगे, डेरा मस्ती खाली करवाली भाई। हाँ देखना वाम कैसे आ रही है वहां से। अभी वीडियो कैच होगी नहीं होगी। अगर उन्होंने 4 की याद करेंगे, डेरा मस्ती खाली करवाली भाई। हाँ देखना वाम कैसे आ रही है वहां से। अभी वीडियो कैच होगी नहीं होगी।